సిలబస్ తయారు చేస్తా, నా సిలబస్తో నేను ప్రశ్నలు రాస్తా, తయారు చేస్తా, ఆన్సర్ నువ్వు చెప్పు, నీ ఆన్సర్ నా ప్రశ్నలకు అనుగుణంగా నా థీరీకి అనుగుణంగా లేకపోతే నువ్వు ఫెయిల్ అయ్యావు. ఇది ఆనంద ర్యాంకులు ఇచ్చే వెర్రి వెధవల యొక్క ఆలోచన. ఈ ఎదవలు ఎలాంటి ఇది ఇస్తారంటే, అంటే ఇది సోరోస్ గ్రూప్ బ్యాచ్ తెలివితేటలు అనమాట. వీళ్ళకి వీళ్ళే ఒకటి ప్లాన్ చేసుకుంటారు. అందరూ నలుగురు కలిసి, ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళు అందరూ కలిసి భోజనం చేశారా లేదా, చేస్తే వాళ్ళు ఆనందంగా ఉన్నట్టు. అలాగే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి ఉంటున్నారు లేదా ఉమ్మడిగా ఉంటే ఆనందంగా ఉన్నట్టు. ఇట్లాంటి ఒక దిక్కుమాల కొన్ని సిస్టమ్స్ పెట్టేసేసి ఆ ప్రకారం లేరు కాబట్టి భారతదేశం ర్యాంకింగ్స్లో వెనకబడిపోయింది. ఆనందంలో గతంలో 130, ఇప్పుడు ఏదో 112కో 115కో వచ్చిందట. ఎంతకు ముందు కంటే ఎదిగారని చప్పట్లు కొట్టాలా, లేకపోతే ఇట్లాంటి దిక్కుమాల ర్యాంకింగ్లు ఇస్తున్నానని బాధపడాలి. మందు తాగే వాడి దగ్గరికి వెళ్ళి అడుగు, వాడికి ఆ మందులోనే ఆనందం. మందు తాగనటువంటి వాడి దగ్గరికి వెళ్ళి అడుగు, తాగకపోవడంలోనే ఆనందం. ఒకడికి టీ తాగితే ఆనందం, ఒకడి కుటుంబంతో కూర్చుంటే ఆనందం, ఒకడికి భార్యకి దూరంగా ఉంటే ఆనందం, ఒక ఆవిడికి భర్తకి దూరంగా ఉంటే ఆనందం, ఒక ఆవిడికి భర్త మద్యం తాగకపోతే ఆనందం, ఒక ఆవిడికి భర్త పిల్లలు మందు తాగితే ఆనందం. ఎవరి లెక్క వాళ్ళకే ఉంటుంది. 140 కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశంలో ఎవడి లెక్క వాడికే ఉంటుంది. వీడు ఒక మార్కులు వేసేసి ఇప్పుడంట ఈ దిక్కుమాలిన ఆనందంగా స్పెషాలిటీ ఏంటంటే, బంగ్లాదేశు మనకంటే మెరుగ్గా ఉందంట. అంటే ఇప్పుడు తగ్గిందట బంగ్లాదేశు. పాకిస్తాన్ మనకంటే సంతోషంగా ఉందట, 109వ స్థానాలు. చైనా 68వ ర్యాంకుతో అద్భుతంగా ఉందట. నేపాల్ 92వ ర్యాంకుతో మరింత అద్భుతంగా ఉందంట. అదే సందర్భంలో ఆఫ్ఘనిస్తాన్ ఒకటే చివరిలో ఉందట. ఇజ్రాయెల్ వాళ్ళు కూడా 8లో టాప్ 10లో చోటు దక్కించుకున్నారట. ఇది అక్కడోళ్ళేమో కడుపు రగిలి ఏడుస్తుంటారు, మనోళ్ళేమో ఎంజాయ్ చేస్తుంటారు. కానీ మనోళ్ళకి ఆనందం లేదని అక్కడ కూర్చుని వీడు ఏడుస్తుంటాడు. అది విశేషం.